నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుల మతాలకు అతీతంగా కార్మిక వర్గ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నాం. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫతుల్లా భాషా స్పష్టం. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చేనేత కులాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ పంపన రామకృష్ణ వినతి. కోడి పందాలు జూదంపై ప్రత్యేక నిఘా. సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఈస్టర్న్ ఎస్పీ విద్య హెచ్చరిక. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో ముగ్గుల పోటీలు. విశిష్ట అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన హీరోయిన్ శ్రీదేవి. సమాజ హితమే లక్ష్యంగా కార్మిక శ్రేయస్సే దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో మానవతా విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫతుల్లా భాషా స్పష్టం చేశారు. కాకినాడలోని వార్ఫ్ రోడ్ సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన తుఫాన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నెస్లే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ సంయుక్త సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫతుల్లా భాష మాట్లాడుతూ తుఫానులు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులే అన్నారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అటువంటి వేళ వారికి అండగా నిలవడమే నిజమైన కార్మిక ఉద్యమ స్ఫూర్తి అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి తన వంతు బాధ్యతగా పనిచేస్తున్న షేక్ ఖలీఫతుల్లా భాష సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకుంటున్నారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథులపల్లి వెంకటేశ్వరరావు, ఫుడ్ కంట్రోలర్ నందాజీ, కొక్కిలిగడ్డ గంగరాజు, నెస్లే కంపెనీ రిప్రజెంటేటివ్ హబీబ్, భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉషా, రాష్ట్ర కార్యదర్శి ఇమాం, బందర్ పోర్ట్ ఇన్ఛార్జ్ సురేష్, నిజాంపట్నం పోర్ట్ ఇన్ఛార్జ్ షరీఫ్, ఆంధ్ర ఆప్టికల్స్ అధినేత రహీం, భారతీయ జనతా మజ్దూర్ సెల్ కాకినాడ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, అపెక్స్ స్కూల్ అధినేత బేగ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఇటీవల జరిగిన తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సాయం చేయడానికి నెస్లే కంపెనీ వారు ముందుకు రావడం చాలా గౌరవకరంగా అనిపించింది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నెస్లే కంపెనీ వారు చేయాలని, అదే కాకుండా నెస్లే కంపెనీ వారు వ్యాపారంలో లాభాలే కాకుండా సామాజిక బాధ్యత కూడా చేపట్టడం చాలా గర్వకారణంగా అనిపించింది. మరి ముఖ్యంగా బీజేఎంసీ భారత జనతా మజ్దూర్ ఏ కార్మికుడికి ఇబ్బంది కలిగినా, ఏ కార్మికుడికి నష్టం కలిగినా బీజేఎంసీ ముందుండి పరిష్కారం చేస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకి హృదయపూర్వక శుభాభినందనలు, సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ నగరంలో నెస్లే కంపెనీ వారు సౌజన్యంతో మొందా తుఫానులో ఎవరైతే ఎక్కువగా నష్టపోయారో మత్స్యకారులు వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని ఈరోజు మన నెస్లే సౌజన్యంతో 1500 మందికి రేషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ నెస్లే వాళ్ళ ఉద్దేశం మనం కొంతవరకైనా మన తుఫాన్లో ఎవరైతే బాధపడ్డారో, నష్టపోయారో వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు వచ్చారు. ఆ దశలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము వాళ్ళని ఒక సూచన ఇచ్చాము. దాని ప్రకారము వాళ్ళు కాకినాడకి 1500 కిట్లు మంజూరు చేసి ఈరోజు మనకి అందించారు. ఇక్కడ మన కాకినాడ మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి 1500 మందికి కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ మరి అట్లానే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ
కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా ఒకటే, కార్మికుల జీవితాలు బాగుంటేనే మనం దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారనేది మనం నమ్మాలి. మనకి రెండు జాతులు, ఒకటి యాజమాన్యము, రెండోది కార్మికులు. ఈ కార్మికులు బాగోలు చూసుకోవడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్ ఫెడరేషన్ తరఫున నాకు ఏపీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. నేను 5 నెలలైంది నాకు బాధ్యత తీసుకుని, ఈ 5 నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేటట్టు కృషి చేస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. చేనేత కులాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ పంపన రామకృష్ణ పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తమను వారి ప్రతినిధులుగా భావిస్తున్నారని, ముఖ్యంగా చేనేత వర్గాలకు చెందిన కార్మికులు ఆరాధ్య దైవంగా భావిస్తున్నారన్నారు. కారణం, ప్రభుత్వంలో లేనప్పటి నుంచి చేనేత మీద మక్కువతో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేనేత కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపుందన్నారు. కానీ ప్రస్తుతం చేనేత రంగం అంపశయ్య మీద ఉందని, కార్మికులు వృత్తి లేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. చేనేత పరిశ్రమలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పంపన రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిని. ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో మరి ఈరోజు రాష్ట్రం మరి దేశవ్యాప్తంగా రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉంది. ఎందుకయ్యా అంటే చేనేత సహకార సంఘాలకు కానీ, చేనేత సహకార సంఘాల మీద ఆధారపడిన చేనేత కార్మికులు కానీ వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారినా చేనేత స్థితిగతులు అయితే మట్టికి మారవటం లేదనే చెప్పుకోవాలి. చేనేతల్ని ఒక ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప చేనేత పరిశ్రమని పట్టించుకునే దాఖలాలు అయితే మరి ఈ ఆంధ్రప్రదేశ్లో లేదనే చెప్పుకోవాలి. అంటే ఎంత దుస్థితిలో ఉన్నామంటే, ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి రైతాంగానికి వేల కోట్ల రూపాయలు మీరు మరి బడ్జెట్లో పెడతారు, వాళ్ళకి తాయిలాలు ఇస్తారు. చేనేత వచ్చేటప్పటికి కనీసం వాళ్ళ బతకడానికి కూడా పని కల్పించే విధంగా కూడా ఈవేళ లేదంటే సిగ్గుపడే పరిస్థితిని ఈ చేనేత సహకార సంఘాల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి సుమారు 800 చిల్లర సుమారు సొసైటీలు ఉంటే ఈ రోజు కనీసం ఒక్క సొసైటీ కూడా మరి నడవలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ జిల్లా చూసుకుంటే 48 సొసైటీలు ఉంటే మరి రేపో మాపో తాళాలు వేసుకునే పరిస్థితి కూడా సొసైటీలకి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే చేనేతలు సొసైటీలో తయారైన బట్ట ఆప్కోకి కొనుగోలు చేసి ఆప్కోలో బకాయిలు ఉండిపోయి సరైన టైంలో మరి చేనేత సహకార సంఘాలకి డబ్బులు రిలీజ్ చేయకపోవడం వలన వడ్డీల రూపంలో అప్పులు ఊబులో కూరుకుపోయిన సొసైటీలు అనేక సొసైటీలు ఉన్నాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అనేక పథకాలు ఉన్నాయి. మరి పావలా వడ్డీ అవ్వచ్చు, థ్రిఫ్ట్ పథకం అవ్వచ్చు,
అలాగే యాప్ సబ్సిడీ అవ్వచ్చు, అనేక పథకాలు మరి ఇప్పటి వరకు కూడా అమలు కాని పరిస్థితి ఉందంటే సిగ్గుచేటని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ 2019 ఎలక్షన్ ముందు మరి కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు 30% రిబేట్ మీద అమ్మేసుకోండి బట్టంతా అని చెప్పడం జరిగింది. ఆ బకాయిలు కూడా ఇప్పటి వరకు కూడా మరి ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో బకాయిలు అయితేనేమి, అలాగే థ్రిఫ్ట్ ఫండ్ అయితేనేమి, పావుల వడ్డీ అయితేనేమి, యాన్ సబ్సిడీ అయితేనేమి సుమారు 200 కోట్ల పైచీలకు ప్రభుత్వాల దగ్గర ఉండిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. నిన్న కాక మొన్న 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు, అంతకుముందు 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన డబ్బులు కూడా వడ్డీ రూపంలో సొసైటీలకి బ్యాంకులకు వడ్డీ రూపంలో పోతున్నాయని సొసైటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్లే ముందు చేనేతలకి కొన్ని వరాల జల్లు కురిపించారు. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం నేతన్న నేస్తం 24,000 ఇస్తే ఒక అడుగు ముందుకేసి 25,000 ప్రకటించడం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చాలా సంతోషపడ్డారు మా చేనేత కార్మికులు, మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే 200 యూనిట్లు, మగ్గానికి 200 యూనిట్లు, అలాగే పౌర్ణమికి 500 యూనిట్లు ఆ జీవోలు విడుదల చేశారు తప్ప ఇప్పటి వరకు కూడా దాఖలాలు లేవు, ఇచ్చిన దాఖలాలు చేనేత కార్మికులకి. ఈవేళ పండగ వస్తా ఉంది, ఇప్పటికి 20 నెలలు సుమారు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం మీరిచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి 2 దఫాలు మరి చేనేతలకి సహకారం అందించవలసిన పరిస్థితి 25,000 రూపాయలు చొప్పున. అలాగే 200 యూనిట్ల పథకం ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదు. అంతేకాదు పండగ వస్తా ఉంది, రేపు భోగి, ఎల్లుండి పెద్ద పండుగ, కనుమ మొక్కనుమ, కనీసం బట్ట మీద సబ్సిడీ రిబేట్ కూడా ఇవాళ కూడా ప్రకటించలేదంటే చేనేత కార్మికులు తినాలా చనిపోవాలా అని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చేనేతల ఆకలి చావులు ఎక్కడో అనంతపురం, కడప జిల్లాలో చూసాం. ఈవేళ ఈ జిల్లాలో, ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా జరిగే పరిస్థితి ఉందేమో మాకు భయంగా ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి చేనేతల మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ పండగ వస్తా ఉంది, వాళ్ళకి కనీసం నేసుకోవడానికి కూడా మరి వాళ్ళకి మజూరీ నూనె కూడా ఇవ్వలేని సొసైటీలు, కొన్ని సొసైటీలు చూస్తా ఉంటే మీరు మీడియా ముఖంగా మీరు చెప్తా ఉన్నాను, మీరు రండి కొన్ని సొసైటీలు తీసుకెళ్తాను. చేనేత కార్మికులు నేయడానికి వాళ్ళ నూనె కూడా సొసైటీలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే నూనె ఇవ్వాలంటే బ్యాంక్ నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలా, బ్యాంక్ నుంచి అమౌంట్ ఆపు, గవర్నమెంట్ నుంచి అమౌంట్ రిలీజ్ చేయాలా. అంటే ఈ టైప్ దుస్థితి ఉందంటే చాలా 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 ఇబ్బంది పడాలి. అది మీ ప్రభుత్వానికే చెడ్డ పేరని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న 2-3 రోజులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన, ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది. నేను కొంతమంది అధికారులకి అలాగే మరి ప్రజాప్రతినిధులకు కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయన మా మొర వినిపించుకుంటాం అని నేను రిప్రజెంటేషన్ ఇస్తామని మరి కొంతమంది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈస్టర్న్ డీఎస్పీ విద్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ బంధువులు, స్నేహితుల మధ్య సంతోషాల నడుమ సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కోడిపందాలు, పేకాట, నెంబరు గుండాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, అటువంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తమకు సమాచారం అందించాలంటే 100 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం తరపున, ఈస్ట్ సబ్ డివిజన్ తరపున మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళ ఇళ్ల వద్ద బంధువులతోటి, స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు, లేకపోతే జూదం, పేకాటలు, గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి.
దాంతోపాటు వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు LHMS సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. సో ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. దాంతోపాటు మీరు పండగ సందర్భంగా తిరిగేటప్పుడు మీ నగదు లేకపోతే నగలు, బంగారము వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అడుగుతున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దయచేసి పండగ సందర్భంగా ఎవరు మీ ఇంట్లో వాళ్ళకు చేదు వార్తలు అందకుండా రోడ్ సేఫ్టీ విషయంలో అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ శాఖ తరఫున అడుగుతున్నాము. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఎవరికైనా ఏదైనా అయితే అది చాలా బాధ కలిగిస్తుంది మాకు కూడా. కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా వాళ్ళ బంధువులతోటి, స్నేహితులతోటి సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. స్టేషన్కి తెలియజేస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఊళ్ళో ఉండరు, ఎన్ని రోజులు ఉండరు అనేది మాకు ఒక 2 రోజులు ముందే ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి ఫిక్స్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పెడతాం ఇమీడియట్గా. బైండ్ ఓవర్ చేసాము. ప్రీవియస్ కేసెస్ లో ఉన్న వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసాము, మళ్ళీ చేయకుండా, నేరం చేయకుండా. ఏదండి మా స్టేషన్ పరిధిలో ఒక 50 మంది మీద చేశారు. 45 నుంచి అయితే 16 కేసెస్. 16 పారామీటర్స్ ఉన్నాయో లాస్ట్ 10 డేస్ నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా బైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు వరకు ఇంకొక 7-8 మంది మిగిలారు, వాళ్ళు కూడా రేపు చేస్తారు స్టేషన్ పరిధి. దాంతో పాటుగా ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తున్నట్టయితే మేము వెళ్ళి డిస్ట్రాయ్ చేశాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఎర్రన్శెట్టి శివ, బచ్చుల జమి, మాడగల రాజేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా వైస్ చైర్మన్ నిమ్మకాయల రంగనాథ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, తెలుగుదేశం పార్టీ సామర్లకోట మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు హాజరు కాగా విశిష్ట అతిథులుగా కోర్టు మూవీ ఫేమ్ హీరోయిన్ శ్రీదేవి హాజరయ్యారు. ఈ పోటీలకు మండలంలోని పలు గ్రామాల నుండి మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి స్థానంలో గనిలక్ష్మి, ద్వితీయ స్థానంలో శాంతి, తృతీయ స్థానంలో సాయి సన్నీలు గెలుపొందగా విజేతలకు ముఖ్య అతిథులు అలాగే సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్, నీటి సంఘం ప్రెసిడెంట్ రాంబాబు, మండల నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. రెడీ అందరూ? ఓకే స్టార్ట్. అదే అమ్మ కొంచెం ఏరియా క్లియర్ చేయండి. ఎవరెవరైతే ఆడట్లేదు బ్యాక్ వెళ్ళండి కొంచెం. ఆడి వాళ్ళందరూ లైన్ అయిపోండి అమ్మ త్వరగా. రాసేది అమ్మ ఫస్ట్ రౌండ్ నిమ్మకాయలు ఎవరెవరు ఇంటి పట్టిపోతాను ఇచ్చేయమ్మా నిమ్మకాయలు. దీని తర్వాత లాస్ట్ ఒక రౌండ్ ఉందమ్మా, దాని తర్వాత ఎవరైతే విన్ అయ్యారో అందరికీ కలిపి ఒక రాసి పెడదాం.
ఓకే స్టార్ట్. సరే ఇక్కడ పట్టుకోండి పట్టుకోండి. అది ఇప్పుడు లుక్ అంటే అది ఓకే సార్ అక్కడ వచ్చాను. ఓకే ఓకే సార్. ఈ తర్వాత పెద్దవాళ్ళందరికీ న్యూస్ ఎలాగండి ఓకే సార్. ఎలా దిగండి అలాగే మన గ్రామ శ్రీ తుమ్మల రామస్వామి గారిని, జేపీ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ చక్కని ప్రభాకర్ రావు గారిని సాధారణంగా వేదికపైకి హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఆహ్వానిస్తున్నాను. అలాగే మన గ్రామ పెద్దలు బచ్చల గంగాధర్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ముసిరెడ్డి శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గ్రామ పెద్దలు కొప్పుల వాసు గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మన వెండితెర వెలుగు చామిని గారికి సత్కరిస్తున్నారు మన గ్రామ పెద్దలు. మన గ్రామ ప్రెసిడెంట్ సత్యాడి సత్యనారాయణ గారిని ప్లీజ్ చక్కని సత్యనారాయణ చైతన్య గారిని పేరు పేరున ఆదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ 4 రోజులు కూడా మన పెద్దాపురం నియోజకవర్గానికి మంచి అంగరంగ వైభవంగా కూడా ముగ్గులు పోటీలు, కోడి పందాలు, అలాగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా ఆనందించి వచ్చిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆయన తనయుడు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారికి, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ పండగ ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటూ ఈ మన తొలి సంవత్సరంలో తొలి పండగ, ఈ పండగ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలని, ఇలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయమైన ప్రతి కార్యక్రమం చేస్తూ మా పెద్దాపురం నియోజకవర్గం శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఎప్పుడు కూడా ఆయన ఆదిలో మేము ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటామని, ఆయన ఎప్పుడు కూడా సరదాగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ వెంకటేష్, చీకట్ల వెంకటేష్, గ్రామ సర్పంచ్, పనసపోటు. ఒక పక్క ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్ పోటీలు, వివిధ రకాల పోటీలు పెట్టడం జరిగింది. పోటీలు పెట్టడం కాకుండా గ్రామస్తులందరూ ఏకస్తులై మరొక పక్క మన తరాలకి తెలిసే విధంగా గంగిరెడ్డి ఆటలు కానీ లేకపోతే వివిధ కళా రూపాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో పాటు భాగస్వాములుగా చేసినందుకు ఈ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మరి కోర్టు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ గారిని కూడా పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏదైతే ఈ కోర్టు సినిమాలో యాక్ట్ చేసి అంటే మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మరి హీరోయిన్ గారు రాబోయే భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేసి తద్వారా ఆవిడ ఆర్థికంగా బలపడటంతో పాటు మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆవిడ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జిల్లా తరఫున మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి ఆశీర్వాదాలు తెలియజేస్తారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల ప్రభాకర్ రావు గారు, వారి సతీమణి గారికి కానీ, శ్రీరాములు గారికి, వీరస్వామి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, సిఏ గారికి, గౌతమ్ గారికి, అలాగే మన గంగాధర్ గారికి, రామారావు గారికి, సత్యనారాయణ గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక పొందినటువంటి మరింత మంది పెద్దలు పిట్ట జానకి రామారావు గారికి కానీ, అలాగే ఈ కార్యక్రమానికి పండుగలో వారి ఇంటి నిండా పని ఉంటుంది. వారు కూడా పిల్లలు వచ్చేటువంటి బంధుమిత్రులతో గడపవలసినటువంటి సమయంలో మన ఉండూరు గ్రామం మీద గౌరవంతో మీరు పిలవగానే జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక మాట, మరి ఈ రోజుల్లో ఈ సినిమాలు మరి ముఖ్యంగా టీవీ వచ్చిన తర్వాత మన ప్రాచీన కళలను కానీ, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన యొక్క ఆచారాలు వ్యవహారాలు కానీ, మన యొక్క దేవుళ్ళు ఎవరు, దేవతలు ఎవరు, వారికి ఏం నైవేద్యాలు పెట్టాలనేటువంటి పరిస్థితులు మారిపోయాయి. చాలా చాలా స్పెషల్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయింది ఈ ముగ్గులు పోటీలన్నిటితో కలిపి, అండ్ చాలా 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 బాగా వేశారు. నేను ఇప్పుడే చూస్తూ వచ్చాను, అందరూ చాలా మంచిగా వేశారు. బట్ ఎవరికి ప్రైజ్ రాలేదని ఫీల్ అవ్వద్దు. చాలా అంత ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు ఉన్నాయా? సో మీ ఎఫర్ట్స్ ని గుర్తు చేసి పార్టిసిపెంట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట. సో ఏంటి ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? బాగుందా? బాగా చేసా? అవునా? సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి నన్ను ఇచ్చిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా జీబీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీతో అందరితో సెలబ్రేట్ చేసుకునే అవకాశం అసలు వస్తుందా రాదా అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసేసరికి ఫుల్ కడుపు నిండుతుంది.
థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కాకినాడ నగరం 38వ డివిజన్లో జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఎమ్మెల్సీ కారు పద్మశ్రీ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియచేసేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ధనుర్మాసపు చలికాలంలో ముగ్గులు వేయడం మహిళలకు ఒక మంచి వ్యాయామంగా ఉంటుందన్నారు. సనాతన సంప్రదాయాల్లో ఎన్నో శాస్త్రీయమైన అంశాలు దాగి ఉన్నాయని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య, ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి డివిజన్లోని సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి సుజాత, మోనా, దీప్తి, శ్రీమన్నారాయణ, శివాజీ, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి, నేను దగ్గర ఉండండి. అలాగే చూడండి. ఓకే, అందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ 38 వార్డులో భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మహిళలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ వాతావరణం 2 రోజుల ముందే వచ్చేసింది అన్నట్టుగా అనిపించింది. సో మా తరఫు నుంచి ఏంటంటే కాకినాడ పట్టణ ప్రజలుగా వార్డు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా ప్రతి పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడి దీవెనలు కూడా అందరికీ ఉండాలి. మరి ఈ పండుగ తర్వాత రాబోయే ప్రతి పండుగ కూడా గ్రామంలోని అలాగే వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి చేసుకొని యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆకుల శ్రీనివాస్ గారు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహించారో వారికి కూడా అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. పరిగెడటం వల్ల మనుషుల్లోని ఎవరికాలకి సంబంధం ఉండలేదు. అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేసి మనం భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకం ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇటువంటి ప్రోగ్రాలు ప్రతి ఒక్క వార్డులో చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పల్లెల్లోని పట్టణాల్లోని కూడా సంక్రాంతి అంటే ఏంటి భవిష్యత్తు తరాలకి తెలుగు చెప్పాలని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క వార్డుల్లో పెడతాం జరుగుతుంది.
వీలైతే ఈ పండగ కన్నా సరే 1 గంట 2 గంటలు ఫోన్లు పక్కనెట్టి ఫ్యామిలీతో అందరితో గడపాలని నేను మీ ఫ్యామిలీ మెంబర్లాగా కోరుకుంటున్నాను. దీని నిమిత్తం ఇటువంటి కార్యక్రమాలు అలాంటివి చేసి భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమాలకు వచ్చినందుకు ఎమ్మెల్సీ గారి పద్మజ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అనేక కార్యక్రమాలకు ముందుండి నడిపించే బండి సుజాత గారు అనేక సేవా కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఆవిడ ఎదురుండి చాలా కష్టపడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. చూసే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది కానీ అది మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు. దీప్తి గారు కానీ మోనా గారు కానీ సంజయ్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు కర్రి పద్మశ్రీ గారు ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ వార్డులో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషించమైన విషయం. సుమారు 50 మంది పార్టిసిపేట్ చేశారు. ముగ్గులన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు వేసుకుంటూ వెళ్ళారు. అన్నీ కూడా బాగున్నాయి. మరి జడ్జెస్ ఎవరో కానీ వాళ్ళకి ఇది చాలా విజేతలు నిర్వహించడం అన్నది కొంచెం కష్టమే. అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరిన్ని వార్డుల్లో కూడా ఈరోజు రేపు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. నిత్యం ప్రజల్లో మా జన సైనికులందరూ కూడా పాల్గొని అందరినీ కూడా కలుపుకుంటూ వార్డు స్థాయిలో కలుపుకుంటూ ఒక పండగ వాతావరణం తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు దెబ్బలాట్లు కొట్టుకోవడాలు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులందరూ కూడా వార్డులో పండగ వాతావరణం తీసుకుని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా అటువంటి చక్కటి వాతావరణం తయారు చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆకుల శ్రీనివాస్ గారు ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి 31వ వార్షికోత్సవ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు ఎమ్మెల్యే బలరామకృష్ణకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారిన రాము, సీతారామచంద్రమూర్తి, మదిపాటి కిషోర్, మారిన శ్రీను, రామ్ చరణ్, ఎం వెంకన్నదొర, నెక్కంటి సీతారామమూర్తి, గెడ్డం శ్రీను, సుదిని గంగాధర్, గ్రామ సర్పంచ్ దారా యశోద రాంబాబు, జనసేన మండల అధ్యక్షురాలు అడ్డాల శ్రీను తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
యూనిటీ అందరూ అప్పుడప్పుడు తెలుసుకోవడం ఇది ఎప్పుడు లేదు. డెఫినెట్ గా మా ఊర్లో పెద్ద మనుషులకి అప్రిషియేట్ చేయాలి. పూజ అయినా భోజనం అయినా ఇప్పుడు ప్రతి ఇయర్ బాగా అరేంజ్ చేస్తాం. ఈ ఎంజాయ్మెంట్ ఇంకెప్పుడు దొరుకుతుంది. ఇయర్ లో 1 టైం. ఎక్కడున్నా కానీ మన ఊరు వచ్చి మనం పండగ చేసుకుంటే ఆ సంవత్సరం మొదటి నెలలో ఈ పండగ చేసుకుంటే సంవత్సరం అంతా ఈ మెమొరీతో గడుపుతాము. ప్రత్యేకంగా దోసకాయలపల్లిలో ఏంటంటే పండగ కన్నా పండగ ముందు రోజు, భోగి ముందు రోజు ఆంజనేయ స్వామి తీర్థం మా ప్రత్యేకత. దానికోసం అని చెప్పి 2 రోజుల ముందే పండగ స్టార్ట్ అయింది మాకు. ముందు రోజు ఆ వంటలు కానీ ఏదైనా సరే అదంతా అక్కడి నుంచి మా పండగ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విలేజ్లకి వెళ్ళి ఇలా పండగ సెలబ్రేట్ చేసుకుని విలేజ్ని కాపాడండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో వినూత్నంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కృత్రిమ వ్యవసాయ క్షేత్రంలో రైతే రాజు అని భోగి పిడకలతో అలంకరించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం యొక్క లాభాలను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా టైం పట్టిలా ఉంది. చెయ్యట్టుకోండి. తీసుకోండి బాబు. 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు తాళ్లరామంలో పి మల్లవరంలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిన్నది స్క్రిప్ట్ తయారు చేయడం, దాన్ని అందరికీ కూడా ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది.
ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తెలియజేసి దాన్ని ప్రతి రైతు కూడా ఒక కుంచుడు కానీ 2 కుంచాల నేల కానీ సొంత అవసరాల నిమిత్తం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అంటేనే రైతుకి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు వెల్ల సత్యనారాయణ గారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా మన ఇంటి అవసరాల నిమిత్తం ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు అనారోగ్య పాలయ్యి ఉంటున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ధాన్యాలు తినడం వల్ల కానీ ఇల్లులో ఉన్న సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్దేశం. నేను స్వయంగా పండిస్తున్నటువంటి ఏ అయితే ధాన్యాలు పండిస్తున్నా అవన్నీ కూడా మీకు ఈ రోజుని ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఇక మీదటన్నా తన ఇంటి అవసరాల నిమిత్తం అన్నా కూడా ప్రకృతి వ్యవసాయం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.